ఇప్పుడు ఎందుకు చేయలేదు అనేది అది సెకండరీ. కానీ ఒక సరైన ప్రణాళికలో వెళ్ళకపోవడం, ఎందుకంటే డిజిటల్ లావాదేవీలు పెట్టాలంటే పెట్టచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే మన కౌంటర్కి వెళ్తే వాళ్ళు అక్కడ కోడ్ పెడుతున్నారు, క్యూఆర్ కోడ్ చేస్తున్నారు, పెద్ద పెద్ద వాటిల్లో ఉన్నాయి. ఇప్పుడు ఆర్టీసీ బస్సు ఎక్కినా సరే మనం 10 రూపాయల టికెట్ తీసుకోవాలన్నా మనం స్కాన్ చేసి కొట్టచ్చు, ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి. దానికన్నా ఇది పెద్దదేం కాదు ఒక రకంగా. అంటే ఒక సరైన ప్రణాళికతో వెళ్ళకపోవడం వల్ల ఈ రోజు లిక్కర్ స్కామ్ జరిగిందనే ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దాంట్లో ఎలా కావాలనుకుంటే అలా మాట్లాడచ్చు అని చెప్పారు. రైల్వే స్టేషన్లో టికెట్లకి డబ్బులు తీసుకోవట్లేదా? రెండు ఉన్నాయి కదా, రెండు ఉన్నాయి కదా. ఇక్కడ ఏంటి మెయిన్ ప్రాబ్లం ఏముంటది దీంట్లో? ఇప్పుడు రైల్వే వాడికి వాడే నడుపుకుంటాడు, రైలుకు కూడా మద్యం దుకాణం, మద్యం తయారీ గవర్నమెంట్ చేయదు కదా. మీరు చెప్పిన ఆర్టీసీ కింద పైన అంతా ఆడిదే. ఇక్కడ మద్యం ప్రొడక్షన్ వేడు, వ్యాపారం వేరు మొత్తం. కాబట్టి ప్రాబ్లం లేదు ఇక్కడ. ఇది ప్రభుత్వానికి పోతే డబ్బులు రూల్ ప్రకారం ఎక్కడికి పోవాలి? ఈ డబ్బులు ప్రభుత్వం దగ్గరికి కాదు. ప్రభుత్వం ఎంత సిస్టమేటిక్ అంటే 100 రకాల దరిద్రం లేకుండా సింపుల్ ప్రాసెస్ చేశారు వాళ్ళు. ఎలాగంటే మనం ఇప్పుడు మద్యం దుకాణాలకి దగ్గర నుంచి డబ్బులు తీసుకుని వెళ్ళి, మామూలుగా అయితే కనుక ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈ మద్యం దుకాణాల వాళ్ళందరూ? గవర్నమెంట్కి ఇంతని కడతారు ఏడాదికి. ఈ డబ్బులు ప్రభుత్వం లెక్కలకు తీసుకొచ్చేటటువంటి సందర్భంలో వీళ్ళు ఎంత చెప్తే అంతే లెక్కేసుకోవాలి, లేదా ఫీజు అమౌంట్ అంతే కదా కట్టేది. అక్కడ వాడు ఎంత తయారు చేసామని చెప్తే అంతే లెక్క ఇక్కడ.